అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ డియో. ఈరోజు నేను మీకు ఒక కొత్త ఫ్రీ సర్టిఫికేట్ కోర్స్ గురించి చెప్పబోతున్నాను. ఇది డేటా ప్రొటెక్షన్ సంబంధించింది. ఇది ఎలా తీసుకోవాలి, దీంట్లో ఏమేమి ఉంటుంది అని చూద్దాం రండి. సో ఫస్ట్ ఈ సర్టిఫికేట్ తీసుకోవడం ఎలా అని చెప్తాను. DPDP యాక్ట్ అని గూగుల్లో కొడితే ఇలా ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయినప్పుడు కిందకి స్క్రోల్ చేసి dpdpa.com అనేది ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే దీంట్లో మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అన్ని డేటా ప్రొటెక్షన్ గురించి ఉంటుంది. దీంట్లో పైన 3 లైన్స్ని నొక్కితే ఇలా ఒక బార్ ఓపెన్ అవుద్ది. దాంట్లో సర్టిఫికేట్ కోర్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఎలా వస్తుంది. ఎలా సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే దీంట్లో 6 మాడ్యూల్స్ ఉంటాయి. 6 మాడ్యూల్స్ చదవడం నీకు ఎంతసేపు పట్టొచ్చు అంటే 200+ మినిట్స్ పట్టొచ్చు. అలా చదివితే చాలా అనుకున్నారా? లేదు. అట్ ది ఎండ్ ఎగ్జామ్ తీసుకోవాలి. ఎగ్జామ్లో 9 క్వశ్చన్స్లు ఉంటాయి. 90 క్వశ్చన్స్ని 120 మినిట్స్లో రాయాలి. ఇలా రాస్తే సరిపోద్దా? లేదు. 85% వస్తే మాత్రమే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. మళ్ళీ ప్రస్తుతానికి కొత్తగా ఏమేమి యాడ్ అయ్యిందంటే మాడ్యూల్ 5 అండ్ మాడ్యూల్ 6 రీసెంట్గా యాడ్ చేశారు. దీంట్లో DPDPA స్కిల్స్, మళ్ళీ AIDPDPA కంప్లయన్సెస్ ఈ 2 ఉన్నాయి. కిందకు వస్తే 6 మాడ్యూల్స్ని చూడొచ్చు. మొదటి మాడ్యూల్ ఫౌండేషన్ ఆఫ్ DPDPA. మాడ్యూల్స్ ఎలా ఓపెన్ చేయాలంటే స్టార్ట్ మాడ్యూల్ 1 దాని మీద నొక్కండి. ఇలా నొక్కితే మొత్తం మాడ్యూల్ ఇలా ఉంటాయి చూడండి. దీంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. ఇంపార్టెంట్ కేస్ లాస్ ఎలా వచ్చింది అన్నీ ఉంటుంది. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చి రైట్స్ అండ్ ఆబ్లిగేషన్ మాడ్యూల్ 2. మళ్ళీ మాడ్యూల్ 3 వచ్చి కంప్లైంట్స్ అండ్ గవర్నెన్స్. దీంట్లో సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూషరీ, డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ వీళ్ళ గురించి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ అండ్ పెనాల్టీస్. మాడ్యూల్ 4లో మొత్తం ఎలా ఎన్ఫోర్స్ అవుద్ది, తప్పు చేస్తే ఏమేం పెనాల్టీస్ వేస్తారు మొత్తం రాసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ గురించి, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ గురించి, పెనాల్టీ ఫ్రేమ్వర్క్ అన్నీ రాసింది. కొత్తగా యాడ్ చేసిన 5 and 6లో ఏముంది చూద్దామా. DPDPA స్కిల్స్. దీంట్లో ఏమేమి ఉంది? డేటా మ్యాపింగ్ మాస్టరీ, రిస్క్ అసెస్మెంట్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ మేనేజ్మెంట్, ఇలా బోల్డ్ అని ఉన్నాయి. లాస్ట్ వచ్చి AI అండ్ DPDPA కంప్లైంట్స్. సో AIతో పాటు DPDPA ఎలా జరుగుతుంది అనేది దీంట్లో ఉంటాయి. మొత్తం ఈ 6 మాడ్యూల్స్ని మీరు చదివాక ఇలా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంట్లో ఎగ్జామ్ రాసే ముందు మనం చేయాలి అనేది ఉంది. నేను చెప్పినట్టు 6 మాడ్యూల్స్ ఫినిష్ చేయాలి. 120 మినిట్స్ ఉండాలి మీ దగ్గర. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాపర్గా ఉండాలి. ఇవన్నీ ఉంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్ తీసుకోవడానికి రెడీ ఉన్నారన్నట్టు. సో ఎగ్జామ్ తీసుకుందామా? ఎగ్జామ్ ఎలా తీసుకుందామని చూపిద్దాం రండి. సో రెడీ ఫర్ ద సర్టిఫికేషన్? ఇఫ్ యు ఆర్ ఎస్, కమ్ లెట్స్ గో హౌ టు డూ ఇట్. సో నేను ఇందాక చెప్పినట్టు ఈ ఎగ్జామ్లో 9 క్వశ్చన్స్ ఉంటాయి. 90 క్వశ్చన్స్లో రాయడానికి 120 ఉంటుంది. అండ్ 85% అంటే ఎంత అనుకున్నారు? 77 క్వశ్చన్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే చాలు, ఈ సర్టిఫికేట్ని మీరు తీసుకోవచ్చు. సో ఇవన్నీ అయింది కదా. స్టార్ట్ సర్టిఫికేట్ ఎగ్జామ్ దాని మీద క్లిక్ చేస్తే కింద ఇలా వస్తుంది. దీంట్లో స్టార్టింగ్ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తారు. దీంట్లో ఏమేమి ఉంటుంది? డ్యూరేషన్, టోటల్ క్వశ్చన్, పాసింగ్ స్కోర్, క్వశ్చన్ టైప్, కవరేజ్, నావిగేషన్, మార్కింగ్ సర్టిఫికేట్ ఇవన్నిటి గురించి బ్రీఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అలా కిందకి వెళ్తే ఇక్కడ మీ పేరు, కంప్లీట్ నేమ్ ఇవ్వాలి, ఫుల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. దాన్నే మీ సర్టిఫికేట్ మీద రాస్తారు. సో దీన్ని ప్రాపర్గా ఆయించుకుని మీకు సర్టిఫికేట్ మీద ఏ పేరు కావాలో దాన్ని క్లీన్గా రాయండి. నేను ఇక్కడ మా ఛానల్ నేమ్ రాయబోతున్నాను, ది అడ్వకేట్ డియో. కింద జీమెయిల్ కూడా
theadvocatedio@gmail.com అని ఇస్తాను. సో స్టార్ట్ ఎగ్జామినేషన్ అని నొక్కండి. ఒకసారి నొక్కిన తర్వాత ఇలా టైమర్ స్టార్ట్ అయిపోద్ది. టైమర్ స్టార్ట్ అయింది కదా, ఈ టైమర్ని చూసుకుని మీరు ఆన్సర్ రాయాలి. ఇలా పైన క్వశ్చన్ నావిగేటర్ అని ఉంటుంది. క్వశ్చన్ నావిగేటర్ ఎలా వర్క్ అవుద్ది అని నేను మీకు చూపిస్తాను. దానికి ముందు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలి అని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉన్నది, డేటా ఫిడ్యూషియరీ వయలేట్స్ మల్టిపుల్ ప్రొవిజన్ ఇన్ ఎ సింగిల్ ఇన్సిడెంట్, హౌ ఆర్ పెనల్టీస్ డిటర్మైన్డ్. ఇలా చూసి మీకు ఏ ఆప్షన్ కావాలో ఏబిసిడి ఏదైనా నొక్కొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, దీంట్లో నెక్స్ట్ అంటే ముందుకెళ్తే, ప్రీవియస్ అంటే వెనక్కి వెళ్ళొద్ది. మీ ఏ క్వశ్చన్కి వెళ్ళాలో ఆ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. సో నేను నెక్స్ట్ నొక్కి ఇలా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. సో ఇలా పైకి వస్తే క్వశ్చన్ నావిగేటర్ గురించి ఇందాక చెప్పాను. సో గ్రీన్ అనేది ఉంటే మీరు ఆన్సర్ చేశారని, అదే వైట్ అనేది ఉంటే ఇంకా చేయలేదని, బ్లూ అంటే కరెంట్, ఈ ప్రస్తుతానికి మీ ఏ క్వశ్చన్లో ఉన్నారని బ్లూ మార్క్ చేస్తుంది. ఇవన్నీ అయ్యాక సబ్మిట్ చేసి మీరు 77 మార్క్స్ అటెండ్ చేస్తుంటే మీకు సర్టిఫికేట్ దొరుకుద్ది. సో సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అని చూపించబోతున్నాను రండి. ఇలా ఉంటుందండి సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ మీకు చాలా యూస్ఫుల్ అవుద్ది. ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు కెరియర్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మీరు మీ కెరియర్ అప్గ్రేడ్ కోసం ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.